హాయ్ ఫ్రెండ్ నమస్తే. అటు ప్రభాస్ ఫ్యాన్స్, ఇటు టీఎఫ్ఐ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూసిన 'రాజాసాబ్' సినిమా అయితే విడుదలైంది. మరి ఈ సినిమా హిట్ అయిందా? ఫట్ అయిందా? అని తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సినిమా యొక్క స్టోరీ లైన్ చిన్నది చెప్తాను. అదేంటంటే ప్రభాస్ తాత వాళ్ళ నాన్నమ్మని చిన్నప్పుడే వదిలి వెళ్ళిపోతాడు. అంటే ప్రభాస్‌కి ఊహ తెలియక ముందే వాళ్ళ నాన్నమ్మని అయితే వదిలి వెళ్ళిపోతాడు. అసలు వాళ్ళ నాన్నమ్మని ఎందుకు వదిలి వెళ్ళిపోయాడు? దానికి కారణాలేంటి? మళ్ళీ ప్రభాస్ పెద్దయ్యాక వాళ్ళ తాతని తీసుకురావాలని మళ్ళీ గంగమ్మ అయితే పంపిస్తుంది. ప్రభాసు ఆ తాత దగ్గరికెళ్ళి ఆ తాతని తీసుకొచ్చి నాన్నమ్మని కలిపడలేదనేది ఈ సినిమా యొక్క పాయింట్. మరి ఈ సినిమా యొక్క బలాలు, బలహీనతల గురించి మాట్లాడుకుందాం. ముందు బలహీనతల గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా హర్రర్ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ అన్నారు. కానీ కామెడీ అయితే ఎక్కడ నాకైతే కనిపించలేదు. మనకి ప్రేమ కథ చిత్రం మారుతి రైటింగ్ చేసిన ప్రేమ కథ చిత్రం అయితే పగలబడి నవ్వుకుంటాం. కానీ ఈ సినిమాలో అంత పగలపడే నవ్వుకునే సీన్ ఒక్క దగ్గర అయితే నాకు కనిపించలేదు. పైగా ఈ సినిమా నేరేషన్ చాలా స్లోగా ఉంది. సాగదీత సీన్‌లు, మారుతి స్క్రీన్ ప్లే అయితే అస్సలు బాగోలేదు. అసలు ఈ సినిమాకి ముగ్గురు హీరోయిన్స్ ఎందుకనేది నాకైతే అర్థం కావడం లేదు. ప్రభాస్ గారు అయితే ఒక మాట అడిగారు. డార్లింగ్, నా పాత చిత్రాలన్నీ హీరోయిన్స్ మధ్య నాకు రన్ టైమ్ చాలా తక్కువగా ఉంది. ఈ సినిమాలో నువ్వేమైనా ఇద్దరు హీరోయిన్‌లు పెట్టగలవని నార్మల్‌గా అడిగారు. దానికి ఎగ్జైట్‌మెంట్‌గా ముగ్గురిని పెడతానని ముగ్గురు పెట్టాడు. వాళ్ళకైతే అంత స్కోప్ లేదని చెప్పాలి. ఏదో సాంగ్స్‌కి వాళ్ళకిచ్చిన పాత్ర వరకే గాని అసలు ముగ్గురు పెట్టవలసిన అవసరమే లేదు. ఈ సినిమా యొక్క రన్ టైమ్ చాలా లాంగ్‌గా ఉంది. ఎంతంటే 3 గంటల 15 నిమిషాలు. 3 గంటల 15 నిమిషాలు ఒక ప్రేక్షకుడు థియేటర్‌లో కూర్చోవాలంటే ఆ సినిమా ఆసక్తి వేరే లెవెల్‌లో ఉండాలి. కానీ మారుతి స్క్రీన్ ప్లేకైతే గజిబిజి అయిపోతారు. లాస్ట్ 45 నిమిషాలకే తప్పించి మిగతా అన్ని చోట్ల గజిబిజిగా ఉంటుంది. ఈ సినిమా 2 గంటల 45 నిమిషాలకైతే కుదిరిస్తే మరో రేంజ్‌లో ఉండేది ఈ మూవీ. ఈ సినిమా ప్రభాస్ అన్న ఎంట్రీ సాంగ్‌తో ప్లాన్ చేశారు. సాంగ్‌తో కాకుండా మంచి ఫైట్‌తో ప్లాన్ చేస్తే మరోలా ఉండేది. ఇక పాజిటివ్ విషయానికొస్తే అందరూ చెప్పినట్లే ప్రభాస్ అన్న ఈ సినిమాకి పాజిటివ్. ఇంకోటేంటంటే ఆయన యాక్టింగ్ కొంచెం ఇంప్రూవ్ అయిందని చెప్పాలి. ఆయన ఎన్నో సినిమాలు చేశారు కానీ ఎమోషన్ సీన్‌లో కూడా ప్రభాస్ అన్న కొద్దిగా ఇంప్రూవ్ అయింది. వాళ్ళ నాన్న హాస్పిటల్‌లో ఉండే సీన్ అయితే జనాలకైతే బాగా కనెక్ట్ అవుతుంది. అలాగే నాకు తెలిసి ఆ కమెడియన్ల కన్నా ప్రభాస్ అన్న కామెడీ కొంచెం సినిమాలో బాగుందనిపిస్తుంది. సినిమా స్టోరీ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. మంచి పాయింట్ పట్టుకున్నారు. సినిమా స్టోరీ మొత్తం హిప్నాటిజం, మనిషి యొక్క మెదడు గురించి ఎలా మోటివేషన్ అంటే ఈ టైప్‌లో ఉంటది స్టోరీ. స్టోరీ అయితే ఎక్సలెంట్ స్టోరీ పట్టుకున్నారు మారుతి గారు గాని. దాన్ని హ్యాండిల్ చేసే విధానం కొద్దిగా రాంగ్ స్టెప్ అయితే వేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్ అన్న ఒక మాట చెప్పాడు. ఈ సినిమా యొక్క క్లైమాక్స్ అయితే చాలా కొత్తగా ఉంటుంది. క్లైమాక్స్ మారుతి పెన్నుతో రాసాడా లేకపోతే మిషన్‌తో రాసాడో తెలీదు గానీ అద్భుతంగా వచ్చిందన్నారు. నిజంగా క్లైమాక్స్ అయితే బాగుంది. చివరి 45 నిమిషాలైతే సినిమా అయితే వేరే లెవెల్‌లో ఉంటుంది. ఆ గ్రాఫిక్స్, ఆ విజువల్స్ అయితే ప్రేక్షకుడికి ఇచ్చిన డబ్బులకైతే ఆ 45 నిమిషాలైతే న్యాయం అయితే చేశాడని చెప్పాలి. 45 నిమిషాలు వదిలిస్తే డ్యామేజ్ మొత్తం అయితే జరిగిపోయింది. ఒక గూస్ బంప్స్ సీన్ అయితే రాలేదు. స్టోరీ కూడాను మనకి అక్కడక్కడ 45 నిమిషాల ముందు తాత నాన్నని తీసుకొస్తారు. మళ్ళీ ఏదేదో గజిబిజిలో చేస్తాడు. ఇంటర్వ్యూల ముందు వరకు అయితే మనకి ఆ ఇంట్లోకి ఎంట్రీ కూడా చేయడు. లాస్ట్ విలను ఏ ఇల్లునైతే పడగొట్టకుండా కాపాడుకుంటాడో మళ్ళీ అతనితోనే పడగొట్టించేలా చేయడం ఇవన్నీ కొంచెం గజిబిజిగా అయితే ఉంటుంది. తమన్ వరకైతే ఓకే. తమనన్న సాంగ్స్ అయితే 2, 3 బాగున్నాయి గానీ, అతని బీజీఎం అయితే వేరే లెవెల్. అక్కడ సీన్‌లు బట్టి అతను ఇవ్వగలడు. కొన్ని చోట్ల ఓవర్‌లోడ్ అయిందని చెప్పాలి. అతనికైతే మనం నిందించడానికి ఏం లేదు. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది డైరెక్టర్ మారుతి. ఇప్పటి వరకు మారుతి ఒక్క 50,00,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేసే ప్రాజెక్ట్ ఒక్కటి కూడా చేయలేదు. అలాంటి వ్యక్తికి 350,00,00,000 ప్రాజెక్ట్ అయితే ప్రభాస్ అన్న చేతిలో పెట్టాడు. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. ఏంటి మారుతికి ప్రభాస్ అన్న అవకాశం ఇచ్చారని. కానీ ప్రభాస్ అన్న అన్ని మాస్ ఫిల్మ్స్, నెక్స్ట్ పౌరాణిక పెద్ద పెద్ద చిత్రాలు తీసి చిన్న రిలీఫ్‌గా అయితే ఈ సినిమా ఇచ్చారు. కానీ పాయింట్ కొత్తగా తీసుకున్నాడు కానీ దాన్ని హ్యాండిల్ అయితే చేయలేకపోయాడు. ఆయన ఓవర్ థింకింగ్‌తో మాట కూడా చెప్పారు. ఈ సినిమా హిట్ అవ్వకపోతే మణికొండలో నా ఇల్లు ఉంది. అడ్రెస్ పెడతానని చాలా స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. కానీ మరి ఇప్పుడు ఈ అభిమానులైతే ఆ స్టేట్మెంట్‌కి ఎలా రియాక్ట్ అవుతారనేది అర్థం కావడం లేదు. అందరికంటే ముఖ్యంగా బ్యాడ్ లక్ ఎవరికంటే ఈ సినిమా యొక్క ప్రొడ్యూసర్ పీపుల్ మీడియా. పాపం వాళ్ళు ఏ సినిమా తీసినా పోతుంది. మళ్ళీ పెట్టుబడి బీభత్సంగా పెడుతున్నారు. కానీ ఆళ్ళకి లక్ రావడం లేదు. లక్ అనేది ఒకటుంటుంది. లక్ అయితే కలిసి రావడం లేదు. మరి ఈ సంక్రాంతికి సినిమా ఏం ఫ్లాప్ టాక్ అయితే రాలేదు. అర్థం కాలేదు అంతే. సరిగ్గా స్క్రీన్ ప్లే అనేది ఎడిటింగ్ కలపలేదు. నెక్స్ట్ పాయింట్ మంచిగా ఉంది గానీ, తీసే విధానం సరిగ్గా తీయలేదు గానీ, సినిమా అయితే ఎక్కడ ఫ్లాప్ టాక్ అయితే రాలేదు. యావరేజ్ టాక్ అయితే వచ్చింది. పైగా ఇంకోటేంటంటే
ఈ మధ్యన ప్రీమియర్స్ వేస్తున్నారు. ప్రీమియర్స్ వేసే వాళ్ళకి ఏంటి అర్ధరాత్రి నిద్రమొక్కలతో చూసారు. అవి ఎలాంటి సినిమాలు ఎక్కుతాయంటే సలార్ సినిమాలే ఎక్కుతాయి. ఎందుకంటే ఫైట్లున్న సినిమాలే. ఇలాంటి స్టోరీవి కొత్త కొత్త మైండెడ్ హిప్నోటిజం స్టోరీలు అయితే ఎక్కవు. సలార్ సినిమా ప్రీమియర్ చూసినోడు ఒక్కడు కూడా ఫ్లాప్ టాక్ అని చెప్పలేదు. ఎందుకంటే ఫైట్స్ వల్ల ఎవడికి నిద్ర రాదు ఏట్లేదు. ఇవైతే బోరింగ్ సీన్లు ఉండడం వల్ల నెక్స్ట్ స్లో నరేషన్ వల్ల ఎవరికి అర్థం కాదు. అందుకే మీరు ఎక్కడ చూడండి యూట్యూబ్లో కానీ ఎక్కడ కానీ చూడండి పబ్లిక్ టాక్ చూస్తే ప్రీమియర్ చూసిన వాళ్ళు పోయింది బాగలేదు ఏం తీసాడు ఆ టైప్ ఉంటుంది. అదే ఫ్రెష్ మైండ్ తెలిసి చూస్తే మాత్రం సినిమా అయితే పర్లేదు చూడొచ్చు. ఈ రోజుల్లో హిట్ పట్టు అనేది ఎవరు చెప్పలేరు. హిట్ అంటే ఎలా పరిగణిస్తారు? పెట్టిన పెట్టుబడికి డిస్ట్రిబ్యూటర్లకి డబ్బు వస్తే దాన్ని హిట్గా పరిగణిస్తారు. కొన్ని సినిమాలకి పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ అవ్వవు. మరి అలాంటికి ఫ్లాప్ అయినట్లే ఈ సినిమా పెట్టిన డబ్బులు మొత్తం వచ్చిస్తే ఈ సినిమా హిట్టే. ఎందుకంటే సంక్రాంతి టైంలో కాబట్టి నాకు తెలిసి బ్రేక్ ఈవెన్ అవ్వచ్చు. తెలుగులో 180 కోట్లకు మరీ ఎక్కువగా అయితే కొనేశారు. అంతే ఆ విధంగా అయితే ట్రైలర్ కటింగ్ కూడా ఉంది. ఎక్స్పెక్టేషన్ బీభత్సంగా పెరిగిపోయాయి. థియేట్రికల్ ట్రైల్కి తగ్గట్టు మాత్రం సినిమా అయితే కొంచెం డిసప్పాయింట్ చేశాడు. కానీ సంక్రాంతిలో మాత్రం సినిమా ఎక్కేస్తుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.